అందరికీ హాయ్ అక్క, కొత్త ఇల్లు కొన్నానంటున్నావు కానీ ఇల్లుని చూపించట్లేదు, ఊరిస్తున్నావు అనేసి నన్ను తిట్టుకోకండి. చూపిస్తాను. మొత్తం పని అంతా అయ్యాక చూపించాలి అని అయితే చూపించట్లేదు అనమాట. చూస్తున్నారా, ఈ గృహప్రవేశం తర్వాత ఒక వారం రోజులు అక్కడ ఉండాలి. అంటే 3 నిద్రలు చేయాలి కాబట్టి ఆ 3 నిద్రలకి కావాల్సిన ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను. పేస్ట్లు, సబ్బులు, సోపులు, అలాగే ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులు, ఎవ్రీథింగ్ ఇలా ప్యాక్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా కానీ మనం ఎక్కడికైనా కొన్ని సామానం తక్కువ క్వాంటిటీలో సామానం తీసుకెళ్ళాలంటే ఈ అట్టపెట్టెలకు మించిన బెస్ట్ ఇంకేమీ లేదనమాట. ఇంకా అందుకోసమని ఒక అట్టపెట్టెలో ఇలా పెట్టేశాను. ఇగోండి, అక్కడికి కుక్ చేసుకుంటానికి కావాల్సిన వెజిల్స్, అలాగే అక్కడికి కావాల్సిన ఇవన్నీ కూడా పెట్టేసుకున్నా. డస్ట్బిన్స్ పెట్టాను, ఇంకా డెకరేషన్ కోసం అనేసి ప్లాంట్స్ పెట్టాను, ఇంకా చాలా అయితే పెట్టాను. కొన్ని వెళ్ళిపోయినాయి ఆల్రెడీ, కొన్ని అక్కడికైతే వెళ్ళిపోయినాయి అనమాట. ఇంక ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకెళ్తానమాట. గృహప్రవేశం పనుల్లో అసలు కొంచెం కూడా నాకు టైం దొరకట్ల వీడియో చేయడానికి. అయినా సరే నా వీడియోని చూస్తున్నందుకు, లైక్స్ చేస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ చదవడానికి నేను ఎంత కష్టపడుతున్నానో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం హడావిడి అయిపోయిందంటే కంటిన్యూగా వీడియో పెట్టి వీడియో మీద వీడియో పెడతానే ఉంటా. కొత్త ఇల్లు, మనం వీడియోస్ తీయడానికి కూడా చాలా అనుకూలంగా ఉన్న ఇల్లు అనమాట. అసలు వీడియోలు మామూలుగా చేయొద్దు, మనం బాగా చేస్తాను. అండ్ ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు.